పేరేంటి? శివ అండి. ఓకే ఫైన్. ప్రజెంట్ ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? 30 రోజుల పరిపాలన చూశారు. ఇప్పుడు నెల రోజులు అయిందండి. అండ్ ఆయన అయితే అభివృద్ధి చేస్తాడని అనుకుంటాం అందరం. గతంలో జగన్ పరిపాలన చూశారు కదండి, చండాలంగా ఉంది. ఎందుకు జగన్ పరిపాలన చండాలంగా ఉంది? ఏమి మైనస్ అయినాయి? మైనస్ అంటే అభివృద్ధి లేదు అండి, సరిగ్గా పట్టించుకున్న లేడు, ఆటోలు చూస్తే కిరాయిలు లేవు అండి, ఏముంది అభివృద్ధి? పవన్ కళ్యాణ్ గారు వస్తే డెవలప్మెంట్ జరిగిద్ది అండ్ మీకు నమ్మకం ఉందా? ప్రజల్లో నమ్మకం ఉందా? 100% ఉంది. 100% పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? నెంబర్ 1 నాయకత్వం. అదే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవచ్చు కదా, పొలిటికల్ ఎందుకని చాలా మంది కామెంట్స్ అన్నారు కదా. ఆయన సినిమాలే తీయాలనుకుంటే 1000 కోట్లు వస్తాయి. రాజకీయంలో రావాలి, సంపాదించాలంటే ఏం లేదు. ఇప్పుడు రాజకీయంలో వచ్చి ఆయన ఏదో సంపాదించాలి, ఏదో చేద్దాం రాలి, ఆయన జనాల కోసం వచ్చాడు. పిఠాపురంలో కూడా ఆయన పిఠాపురంలో చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మరి స్టేట్ వైజ్గా ఆయన డిప్యూటీ సీఎంగా ఎంచుకున్నారు. ప్రజలందరినీ చూసుకుంటూ ఉంటారు, ఓన్లీ పిఠాపురంలో చేస్తాడని నమ్మకం ఉంది. ప్రజలందరినీ చూస్తూ ఉంటారు. పిఠాపురం ఒకటే కదా ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని చూస్తాడు ఆయన, ఓన్లీ పిఠాపురం ఒకటే కాదు. ఒక సినీ నటుని నమ్మచ్చు అంటారా? 1000 రెట్లు నమ్మచ్చు. అంటే సినిమాలో తీసుకోవడానికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారంటారు, పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? 100% రామారావు గారు అట్లా చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చేస్తారు. మీ నమ్మకం ఏంటి ఆయన మీద? అంటే నమ్మకమా అభిమానమా? అభిమానం. ఫ్యూచర్లో డిప్యూటీ సీఎం నుంచి సీఎంగా వెళ్ళే అవకాశం ఉండిద్ది అంటారా? సీఎంగా చూసే అవకాశం ఉండిద్ది అంటారా పవన్ కళ్యాణ్? ఆయన పదవే కావాలనుకుంటే మొన్న సీఎం అయ్యేవాళ్ళు. పదవి కోసం రాలే ఆయన, ప్రజల కోసం వచ్చింది వాళ్ళు. ప్రజెంట్ 30 రోజుల పరిపాలన పవన్ కళ్యాణ్ పరిపాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. గతంలో జగన్ పరిపాలన చూశారు కదా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? గవర్నమెంట్ మారింది కదా. గవర్నమెంట్ మాడి నెల రోజులే అవుతుంది. ఉన్నదానికి మటుకు ప్రజెంట్ నెల రోజులు అయితే చాలా బాగా చేశారు. ఇసుక ఫ్రీ అని చెప్పి మిగతా అనౌన్స్మెంట్లు బాగానే వచ్చినాయి. రేషన్ కార్డు కాకుండా ఇది రైతులకి బాగానే జరిగింది. మన కందిపప్పు అవన్నీ రైతు బజార్లో ఇవ్వడానికి అవి ఓకే చేశారు, అది బాగానే ఉంది. అదే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు కదా, అమరావతి సంగతి ఏం చెప్తారు? డెవలప్మెంట్ పరంగా జరిగిద్ది అంటారు? వీళ్ళు ముగ్గురు ఏకమై వస్తున్నారు కదా. అమరావతి అయితే అమ్మటనే స్టార్టింగ్ కూడా అయిపోయింది, స్టార్ట్ చేశారు కూడా. అమరావతి అయితే స్టార్ట్ చేశారు. అమరావతి మ్యాక్సిమంగా 2 సంవత్సరాల్లో ఒక 40% పైన పూర్తి చేసేస్తారు. ఆల్రెడీ 60% అయిందాన్నే చెడగొట్టారు కాబట్టి మిగతా 40% కూడా కట్టేయచ్చు. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ సీఎం. ఫ్యూచర్లో సీఎంగా చూసే అవకాశం ఉందంటారు? మీ ప్రజల సైడ్ నుంచి ఏం చెప్తారు? అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే ప్రస్తుతానికి ప్రతిపక్ష పార్టీ అనేది ఎక్కడ ఏదీ లేదు కాబట్టి విడిపోవచ్చు, కలిసి ఉండొచ్చు అనేది ఏదీ లేదు మన దగ్గర. అదే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ రాజకీయం ఇప్పుడు రావడం కారణం ఏంటి? సినిమాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా ఆయనకి, ప్రజలను చూస్తాడని నమ్మకం ఉందా? ప్రజలను చూస్తాకనే వచ్చింది అంత డబ్బు అవన్నీ వదిలేసి, అతని కుటుంబాన్ని, అతని భార్య పిల్లలకి ఏదైనా కూడా సంథింగ్ అంత వదిలేసి అంత తిరిగి అంత చేస్తే ఈరోజు చూస్తాడనే నమ్మకం ప్రజలకు కూడా కలిగింది. మీ నమ్మకం అభిమానం పవన్ కళ్యాణ్ అండి? నాకు అభిమానం. గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు మారిన 30 రోజుల్లో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? 30 రోజుల్లో ఏం మార్పు వచ్చేస్తుంది చెప్పండి మీరు? అంటే వ్యక్తిగతంగా న్యూస్లో చూస్తాం కదా. అదే కరెక్టే, ఆయన 5 ఏళ్ళు చేశాడు కాబట్టి 5 ఏళ్ల లోపు మీరు 1 సంవత్సరం లేదా 1.5 year లేదా 2 years అడిగితే బాగుంటుంది. కానీ 1 month ఎలా అయిపోతుంది? ఇప్పుడు నేను ఆటో కొన్నాను, నెలలో నేను 50 సంపాదించగలనా? సంపాదించలేం కదా. అట్టాగా ఒక నెలలో ఎలా అవుద్ది? ఓకే, అదే 30 days చూస్తున్నారు కదా, వర్క్ పరంగా ఎలా అనిపిస్తుంది? అవన్నీ కామన్. గవర్నమెంట్ ఫామ్ అయింది 1 month అయింది, అప్పుడే రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఆల్రెడీ ఒకటి అనుకున్నారు. పనితీరు ఎలా ఉంది అంటే? ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారు, ఆటో తోలుతుంటే ఎలా తోలేరని చెప్తారు కదా ఎవరికైనా, నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బాగా నమ్మకం ఏంటి? ఒక సినీ నటుడు కదా, మరి పొలిటికల్లోకి వచ్చాడు, మంచి చేస్తాడని నమ్మకం ఉంది ప్రజల్లో. ఇప్పుడు అన్నగారు వచ్చినప్పుడు సినీ రంగం నుంచే వచ్చింది. పెద్ద ఎన్టీఆర్ గారు. ఈయన అంతే, అన్నగారు రా ఇంకా టైం ఉంది, వెయిట్ అండ్ సీ. అప్పుడు ఎట్లా నమ్మకం ఎందుకు పెంచుకున్నారు ఆయన మీద, పవన్ కళ్యాణ్ మీద? జగన్ మీద పెంచుకున్న జనాలు ఏమైంది? అరే అంతే, అట్లాగే జనాలు ఒక మైండ్ సెట్ తో ఉంటారు. అంటే ఇప్పుడు మనం అన్ని కోణాల నుంచి ఆలోచించాలి, అంతేగాని నెల రోజులకే అది చేయలేదు ఇది చేయలేదు అంటే అది కరెక్ట్ కాదు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, స్టేట్ వైజ్ చూసుకుంటారా, ఓన్లీ పిఠాపురంలోనే చూసుకుంటారా, సినిమాలో చూసుకుంటారా? అన్నీ ఇప్పుడు ఆయన ఏ ఫీల్డ్ నుంచి వచ్చారో ఆ ఫీల్డ్ సమాంతరం ఆయన చేస్తారు. అన్నిటికీ సమాంతరం ఆయన ఇప్పుడు బాబు గారు ఉన్నారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో అనేది. ఇప్పుడు నీకైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, నాకైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అట్లాగే ఎవరు వాళ్ళ లైఫ్లో ఎవరు చేయాలనుకున్నా, ఆయన ప్రజా సేవలు చేయాలనుకున్నాడు, వచ్చాడు, చూడాలి. అది చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? ఆయన బెస్ట్ సీఎం, అది వరల్డ్ మొత్తం తెలుసు ఆయన. ఓకేనా? చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు కదా, మరి ఎందుకు సింగిల్కి వచ్చి పోటీ చేయాలి, పొత్తు పెట్టుకుని ఎందుకు వచ్చారు, కారణం ఏంటో చెప్పగలరు? సింగిల్గా పోటీ చేసి ఏం చేశారు జనాలు చెప్పు? ఏం చేశాడు? సింగిల్గా పోటీ చేశాడు, అది అన్నారు ఇది అన్నారు, ఏం చేశారు జనాలు?
ఆ పబ్లిక్కి ఎవరిని సాటిస్ఫైడ్ ఏ గవర్నమెంట్ వల్ల కాదు, అది అర్థమైందా? ఒక్క మనిషి మన కుటుంబంలోనే మన 5 ఉంటే 5 సాటిస్ఫై అంటే చేయలేడు. అభయ్ గారు, మన విజయవాడ సరౌండింగ్ కాబట్టి ఇది అమరావతి సంగతి ఏం చెప్తారు? అమరావతి డెవలప్మెంట్ జరిగింది అంటారు కంటిన్యూస్లీ ఇంకా? జరిగిద్ది. ఆల్రెడీ మన చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వాటిలో చూస్తున్నారు, జరిగిద్ది. ఇప్పుడు జరగాలి, ఇప్పుడు అభివృద్ధి చెందాలనే కదా ఇప్పుడు మళ్ళీ బాబు గారిని కంబ్యాక్ అని ఉంది. ఓకేనా?